వసూళ్ల పేరుతో ప్రజలను వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా కడప ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారుల తీరును వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో ప్రజలను పన్నుల పేరుతో వసూలు చేసి వేధిస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కడపలో పలు కళాశాలలు, పెద్ద వ్యక్తులు లక్షల రూపాయలు పన్ను బాకీ ఉంటే ఎందుకు వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల వద్దకు వచ్చి పన్నులు చెల్లించాలంటూ వేధించడం తగదన్నారు. ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకోవాలన్నారు. ఇంటి పన్ను వసూలులో నగరపాలక సంస్థ అధికారులు, మున్సిపల్ అధికారుల యొక్క వైఖరి, అట్లే వసూలైనటువంటి జనరల్ ఫండ్ను ఖర్చు చేసేటువంటి విధానంలో ఉన్నటువంటి ద్వంద్వ వైఖరి నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఏర్పాటు ఎక్కడో గవర్నమెంట్ చేసే నిర్ణయం కాకుండా స్థానిక ప్రజల యొక్క అవసరాలను తీర్చేటటువంటి లోకల్ గవర్నెన్సీ అంటాం. మామూలుగా రాజ్యాంగ అధికరణ 73, 74 ప్రకారం ప్రజల నుంచి వసూలయ్యేటువంటి పన్నులను తిరిగి ప్రజలకు ఖర్చు చేసేటువంటి మౌలిక అవసరాలను తీర్చేటువంటి సంస్థలుగా లోకల్ బాడీస్ ఉండాలా. దానికి విధులు, నిధులు, హక్కులు కల్పించాలని చెప్పి అధికరణ 73, 74 చెప్తుంది. కానీ ఇవాళ ప్రభుత్వ విధానం ఎట్లుందంటే కడప నగరపాలక సంస్థ, పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, బద్వేలు ఈ ప్రాంతాలలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా 50,000 పైబడి ఉన్నటువంటి పన్నుల బకాయిల వివరాలు అడిగితే సాయిబాబా కాంప్లెక్స్ దాదాపు 3 నుంచి 4 కోట్లు బకాయిలు ఉంది. తర్వాత ఎస్విడిసి బకాయి ఉంది, గ్లోబల్ కాలేజీ బకాయి ఉంది, మదీనా కాలేజీ బకాయి ఉంది. పేరు పోసినటువంటి విద్యా సంస్థలే కాకుండా వ్యక్తులు కూడా ఉన్నారు చాలామంది. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. నేననే పులివెందుల మున్సిపాలిటీ వాళ్ళు గోవిందరాజు టెక్స్టైల్స్ దగ్గరికి పోయి ఆందోళన చేస్తూ ఉన్నారు. దాదాపు 89 కోట్లు బకాయిలు ఉంది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో దాని ఇయర్ బడ్జెట్ అయినా కూడా దాదాపు ఒక 10 కోట్లు, 20 కోట్లు అంటే మహా ఉంటుంది. కానీ ఇవాళ దాని బకాయిలు చూస్తే 50 కోట్లల్లో దాటిపోతూ ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద మొత్తాల వసూలు విషయంలో మున్సిపల్ అధికారుల యొక్క వైఖరి ఎట్లుందంటే వాళ్ళ జోలికి ఏం పోవడంలే, వాళ్ళపైన ఏం చర్యలు తీసుకోవడంలే. కానీ ఇవాళ 1000 రూపాయలు బాకీ ఉన్న వాళ్ళపైన, 2000 బాకీ ఉన్న వాళ్ళపైన, 10,000 లోపు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళపైన మాత్రం ఇంటి దగ్గర పోయి ఆక్సా బ్లేడ్ తీసుకొని పోయి మీ కుళాయి కనెక్షన్ క్లోజ్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఇండ్లకు తాళాలు వేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఫైనాన్స్ కంపెనీల కంటే అధ్వానంగా దాడులు చేస్తూ ఉన్నారు. పోనీ ఇంత నానా యాగి చేసి పన్నులు వసూలైనటువంటి కోట్ల రూపాయలు తిరిగి జన ఆవాసాలలో ఖర్చు చేస్తున్నారంటే కడప లాంటి ప్రాంతాలలో వేసవి ఆరంభంలోనే త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వచ్చే అరాకొర నీళ్లు కూడా బురద నీళ్ళు వస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడ చూసినా కూడా పైపు లీకేజీల మరమ్మతులు చేసేటువంటి పరిస్థితి లేదు. ఖర్చులేమో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నట్టు చెప్తా ఉన్నారు. తిరిగి మురికివాడల్లో ఎక్కడే కానీ రోడ్లు లేవు, కాలువలు లేవు, త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మురికి కూపాలుగా మారిపోతూ ఉన్నాయి, దోమలకు నిలయాలు అవుతున్నాయి. విష జ్వరాలైనటువంటి డెంగ్యూ, మలేరియా లాంటి జబ్బుల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరిగి అప్పుల పాలవుతున్నారు. మరి ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయడంలే. ఈ నామి ఇప్పుడు ఇంకా పాలకవర్గం కూడా పదవీ కాలం అయిపోయింది కాబట్టి ఇవాళ అధికార పార్టీ నేతలను ఎంటబెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. పైగా కొన్ని చోట్ల అధికారులు నిన్ను కార్పొరేటర్ చేసే బాధ్యత నాది, నిన్ను కార్పొరేటర్ చేసే బాధ్యత నాది అని చెప్పి కమిషనర్లు బహిరంగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే అధ్వానంగా తయారయ్యేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది.